ఇశ్రాయేలు తమ శత్రులు ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి నందున నేనేమి చెప్పగలను అంటున్నాడు. ఏమంటున్నాడు దైవజనుడు? ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రులు ఎదుట నిలవలేక వెనక్కి తిరిగినందున నేనేమి చెప్పగలను. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? వెనక్కి తిరిగిపోయారు. ఎక్కడ? శత్రువులతో పోరాడలేకపోయారు. శత్రువు చేసే పనులు, శత్రువు చేసే కార్యాలు, ఆ కార్యాలు చూసి వారు వెనదిరిగిపోయారు, కానీ శత్రువుతో పోరాడలేకపోయారు. ఎందుకు పోరాడలేదు? వారు శత్రు మీద ఎందుకు విజయాన్ని పొందలేదు? ఎన్నో రాజ్యాలను, ఎన్నో రాజులను జయించారు. ఎన్నో వ్యూహాలతో వచ్చిన రాజులను వారి ఆలోచనలన్నింటినీ చెదిరిపేశారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు వెనక్కి తిరిగిపోయారు. కనుక మనం కూడా ఒక్కొక్కసారి వెనక్కి తిరిగిపోతున్నాం, ఒక్కొక్కసారి తొట్టిల్లిపోతున్నాం, ఒక్కొక్కసారి పడిపోతున్నాం, ఒక్కొక్కసారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి దైవాలోచనలు నెరవేర్చలేకపోతున్నాం, దేవుని చిత్తాన్ని చేయలేకపోతున్నాం. పట్టుమని వారం రోజులు ప్రభుత్వం నడవలేక లోకంలో మనం పడిపోవడానికి కారణం ఏమిటంటే శత్రువు చేసే పన్నాగాలకు వారంట వెనదిరిగిపోయారు. ఎందుకు వారు వెనక్కి తిరిగారు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరగడానికి కారణం ఏమిటయ్యా అని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని సా? ప్రభువా కనికరించుము, ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలు తమ శత్రువు ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి నందున నేనేమి చెప్పగలను. అయ్యా మనం ఎందుకు వెనక్కి తిరిగాం? ఎందుకు మనం పడిపోయాం? ఎందుకు శత్రువు మీద మనం విజయాన్ని పొందలేకపోయాం? ఎందుకు ఈ బలహీనతలు మనం తరుగుతున్నాయి? ఎందుకు మనకి ఇంత శోధనలు? ఏమిటి మనకి ఇంత వ్యాజ్యము? ఏంటి ఇంత మనకి గొడవ అని ఇశ్రాయేలు ప్రజలంట వెనక్కి తిరిగిపోతే వచ్చి యెహోషువను అడుగుతుంటే యెహోషువ అంటున్నాడు, దేవా ఏమి చెప్పగలను నేను? వీరు ఓడిపోవడానికి కారణం ఏమిటో తెలియట్లేదు, వీరు పడిపోవడానికి కారణం ఏమిటో తెలియట్లేదు, వీరు దేవునితో గడపలేడానికి కారణం ఏంటో తెలియట్లేదు, ఎందుకు దారి తప్పారో, ఎందుకు అపజయాలు వస్తాయో తెలియట్లేదు, నేనేం చెప్పగలనంట. దైవజనుడు దేవుని దగ్గరే ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడికి దేవుడు చెప్పినది ఏమిటంటే అక్కడే ఉంటుంది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లాగా యోధా గోత్రంలో జరుగు మునిమనుడు జబ్ది మునిమనుడు కర్మి కుమారుడు ఆకాను శపితమును చేయబడిన దానిలో కొంత తీసుకుని గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించను. ఏం చేశాడంటండి? ఆకాను అన్నవాడు ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలు కొంత శపితమైన దాన్ని దాచుకున్నారు, శాపగ్రస్తమైన వాటిని తెచ్చుకున్నారు. శపితమైన వాటిని వారి గుడారంలో దాచుకోవడం ద్వారా నేను అక్కడ నివాసము చేయలేకపోతున్నాను. అందుకని వారి శత్రులు ఎదుట నిలవలేకపోయారు. శత్రులు ఎదుట నిలిచి ఉండి యుద్ధాన్ని చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే శపితమైనది మీ దగ్గర ఒకటి ఉన్నదని. శపితమైనవి అంటే దేవునికి ఆయాస్కరమైనవి, దేవునికి విరోధమైనవంటివి, దేవునికి ఇష్టం లేని వంటివి మనం దాచుకుని ఉన్నాం, మన హృదయంలో ఉన్నాం. అందుకనే మనము శత్రు ఎదుట నిలబడలేకపోతున్నాం, అందుకనే పోరాడలేకపోతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు గొలియాతు అనేవాడు ఎదుట నిలబడలేకపోయారు, నిలిచి ఉండలేకపోయారు. ఎందుకో తెలుసా? వాడు బలంగా వచ్చాడు. అయితే వారి మధ్యన ఏమున్నది అంటే అపవిత్రమైనవి ఉన్నాయి, అవిధేయతమైనవి ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట అందరూ గొలియాతు ఎదుట నిలబడలేకపోవడానికి కారణం ఏమిటంటే శాపగ్రస్తమైనవి, అవిధేయతమైనవి, లోక సంబంధమైనవి ఉన్నాయి కనుక రాజు కూడా నిలబడలేకుండా పారిపోయాడు. అందుకే మనం ఏం చేయాలంట? శత్రులు ఎదుట నిలబడడానికి నేను ఏమి చేయగలను అని చెప్పగా, కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మనుషులు చుట్టుకున్న మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నామం గురించి నేనేమి చేయదని ప్రార్థింపగా ఏమన్నాడు? చూడండి ఆ మాటలు చూడండి. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకుని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నామం గురించి నేనేమి చేయదని ప్రార్థన చేయగా, ఎవరంట? కానానీయులు అందరూ మమ్మల్ని చుట్టుకుని ఉన్నారు, మా పేరును తుడిచిపెట్టాలని, భూమి మీద మా పేరు లేకుండా, మా ప్రఖ్యాతి లేకుండా, మా ఘనత లేకుండా, ఇదిగో మా వంశధారులు ఎవరు నిలవకుండా మమ్మల్ని తుడిచిపెట్టాలని అంట. ఏం చేయాలంట? ఘనమైన నీ నామము గురించి నేనేమి చేయదని ప్రార్థింపగా. అంటే దేవుడు ఘనమైన నామమును ఏం చేయాలంటున్నారంట? ఘనమైన నామము, ఘనమైన ప్రజలను తుడిచిపెట్టాలనంట.
కానానీలు చుట్టుముట్టి ఉన్నారు కనుక ఏమి చేయగలని దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? ప్రార్థన చేసి. ఎలా చేశాడు? దేవుని దగ్గర తన్ను తాను సరిచేసుకోమని ఇశ్రాయేలు ప్రజలకు దేవుని వాక్యం హెచ్చరిక చేయబడ్డారు. ఏమని తెలుసా? రేపు యెహోవా మీ మధ్యన అద్భుతమైన కార్యాలు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. మన మధ్యన శపితమైనది ఒకటి ఉంది, దేవునికి విరోధమైనది ఒకటి ఉంది. దానిని మనము తీసివేయగలిగిన యెడల దేవుడు మన పక్షాన ఘనమైన కార్యాలు పూనుకుంటాడని ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చెప్పగా, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంట? లోబడి తగ్గించుకుని, వస్త్రములు ఉతుక్కుని, గుడారాలు శుద్ధి చేసుకుని, హృదయాలను కడుక్కుని, రేపుడి కొరకంట వారు సిద్ధపడి ఉండంగా ఏం చేశారంట? దేవుని మందస్సము ముందు వెళుతుండగా, యాజకులు ముందుకు వెళుతుండగా, ఇశ్రాయేలు ప్రజలందరూ మందస్సాన్ని చూస్తూ వెంబడిస్తుండగా, యోర్దాను ఎదుట మందస్సు వెళ్ళి యాజకులు అరికాళ్ళు తగలగా ఏమైపోయిందంట? యోర్దాను నది 2 పాయలుగా చేర్చబడి 6 నేల మీద ప్రజలు నడిచిపోయారు. హల్లెలూయా.